మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వీడు అద్దెవుడు, నా పెళ్ళం నన్ను వదలదు. ఎరా కిట్టు, మీ డాడీ ఎక్కడా? ఎక్కడ అంకుల్, నేనే ఎక్కాలే. నేననేది ఎక్కడం దిగడం గురించి కాదురా, మీ డాడీ ఎక్కడా? నేను చెప్పేది గదే అంకుల్, మా డాడీ ఎక్కడు. అగో మళ్ళీ అదే మాట, మీ డాడీ ఎక్కడరా ఇంతకీ? మా డాడీ ఎక్కడ అంకుల్, ఎక్కితే మీకేంటి, ఎక్కకపోతే మీకేంటి, పోనీ మీరు ఎక్కుతారా? అమ్మో, నేనెక్క, నా వల్ల కాదు. ఓహో, మూల శంకుందనా? అమ్మో, మూల శంకుందని ఇడికెవరు చెప్పారబ్బా? నాకు మూల శంకుందని ఎవరు చెప్పాడరా? మన వాడకట్లో ఒకటే టాకు. టాకు లేదు, టీకు లేదు. ఇంతకీ మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పరా? ఓహో అట్లాడు, మరి గిప్పుడే ఆఫీస్కి పోయిండు. గట్లనా? అప్పటి సంధి సంపుకు తిన్నావు కదరా. వస్తా, మళ్ళీ వస్తా, అద్దె కోసం వస్తా, మళ్ళీ వస్తా వస్తా. అమ్మయ్యా, వదిలాడు. కాకా 6 ఏం కొట్టినావే? అవును కాకా, మస్తు కొట్టినావు కాకా. అక్క, ఈరోజు ఏం స్పెషల్? ఉప్మారా. అబ్బా, ఉప్మానా? ఏమైందిరా మొహం గట్ల పెట్టిర్రు? ఏదో ఉత్తప్పం చేసినట్టు చెప్పినావు. అవునక్క, నువ్వు టిఫిన్ బాగా చేస్తావు అని చెప్పిండు కిట్టు. ఏ తినరా? తినం. ఎప్పుడు ఉప్మానేనా? ఉల్లిదోశ చేయొచ్చుగా. అక్క ఉల్లి దోశ అయితే నేను కూడా తింటా. ఉప్పుకే దిక్కులేదు, ఉల్లి దోశ ఎక్కడిదిరా? అగ్వాల్ అవుతుందని చేసినావులే. లేదు, మీకు ఆకలి అవుతుందని చేసిన. ప్లీజ్ తినండ్రా. నాకు ఉద్యోగం వచ్చినాక ఉల్లి దోశ ఊతప్పం కాదు, ఏకంగా ఉడిప్పి హోటల్లో మేము ముందుంచుతా. బా, నిజమా అక్క? హా, నీకు తొందరగా జాబ్ రోలని గా దేవుని మొక్కుకుంటా. థ్యాంక్స్ రా. ఉప్మా తింటాం అక్క. మంచిదిరా. తింగరోళ్ళు 2 సెంటిమెంట్ డైలాగులు కొట్టగానే టక్కున తినేశారు. బాగా ఉల్లి దోశ కావాలంటే ఉల్లి దోశ. అమ్మా, ఇంకా నయ్యం వాళ్ళకు ఉల్లి దోశ అని చెప్పలేదు, లేదంటే నా ఆహా. అమ్మ దొంగదానా, మా మొహాన ఉప్మా కొట్టి నువ్వు ఉల్లి దోశ తింటావా? ఏం ఎంజాయ్ చేస్తున్నావే? చెప్తా, నీ సంగతి చెప్తా.
స్కూల్ లేదా? లేదు, మాయమైంది. కంప్లైంట్ ఇవ్వకపోయినావు? మీరు వస్తే పోదాం స్టేషన్కి. నేను అన్నది స్కూల్కి పోలేదా అని. డుమ్మ కొట్టినా మీరెందుకు పోలే? కాపీ కొట్టినాం. ఎగ్జామ్స్లోనా? ఎగ్జామ్స్కి లోన్ ఎందుకు? కాదు, స్కూల్లో. ఛా, నేను బ్యాంక్లో అనుకున్నా. డీ బార్ చేయలేదా? ఏజ్ బార్ లేక డీ బార్ చేయలేదు. ఓహో, ఇక్కడేం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నాం. నేను ఇంకా ఫోన్ చూస్తున్నారు అనుకున్నా. ఇంతకీ నువ్వెందుకు వచ్చినావు? ప్రశాంతత కోసం. ఇక్కడ ప్రశాంతత పేరుతో ఎవరు లేరే. ఇంతకీ ఎవరామె? ఎవరు? ప్రశాంతత. నా లవర్. ఓ, మేమింకా అమ్మాయి అనుకున్నాంలే. ఏం ఆడుకుంటున్నారే? బాగుందా? ఏంది? మా ఆట. నడుస్తుందేమో ఇది. టైమా? కాదు, వాచ్. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह। మ్మ్హ్మ్. నేను ఆడపిల్లని కాదంకుల్, నాకు సైట్ వేయకుండ్రి. సైట్ మీద ఇల్లు కట్టి మీకు అద్దెకిచ్చానురా. నాకు అంత అదృష్టం కూడానా? అబ్బా, అలా చూడకుండ్రా అంకుల్, దిష్టి తగులుతుంది. ఆ, మీకు అద్దెకిచ్చిన పాపానికి దిష్టేం కర్మ, నా ప్రాణమైపోయేటట్టుందిరా. ఏం కూర అంకుల్ మీది? చింత పులుసు. అయ్యో, అంత ఘోరంగా ఉందా మీ పరిస్థితి? ఆ, కిలో చికెన్ తెచ్చుంటే మస్తుండగా. కిలో ఏం కర్మ, మీరు కిరాయి పైసలు ఇస్తే ఏకంగా ఏటనే తెద్దును. ఇంతకీ మీ డాడీ ఎక్కడరా? ఆఫీస్కి పోయిండు. ఆహా, ప్యూనేరా మీ డాడీ? కాదు, మేనేజర్. గట్లనా? గట్లయితే మరి అద్దె పైసలు ఎందుకు ఇస్తలేడురా? బయట కట్టేటి ఉన్నాయి అంకుల్. గట్లనా? మాకు కట్టేటీ లేవా? కట్టుకోండి, మేము అడుగుతున్నామా? మ్మ్హ్మ్. మిమ్మల్ని అదే అడుగుతున్నారా? మీరు కిరాయి పైసలు ఇస్తే మేం కట్టుకుంటాం. అయితే ఇప్పుడు మా ఇంటికి వచ్చి కుస్తీ పడుతురు, గంతే కదా? ఆవ్, ఇస్తాంలేండి అంకుల్, మేమేమన్నా పారిపోతున్నామా? అలా పోయినా బాగుండేదిరా. ఈ అద్దె బాధ తప్పేది, ఇంట్లో నా పెళ్ళాం బాధ తప్పేది. బాధలు అందరికి ఉండవే కదా అంకుల్, కాస్త ఓపిక పట్టాలి గంతే. ఓపిక పట్టే బదులు ఏ చెరువులో ఉన్న చేపలు పట్టుకున్నా బాగుండేదిరా. చెరువులో నీళ్ళు లేవు అంకుల్, అంతే ఎండిపోయింది. నా కర్మ, వచ్చి గంట అవుతుంది. గిట్లా దర్వాజాలో నిలబెట్టి మాట్లాడతావా? అయ్యో సారీ అంకుల్, వచ్చి కూర్చోండ్రి. ఇక్కడే గడపలో కూర్చోవాలనా? అయ్యో సారీ అంకుల్, వచ్చి సోఫాలో కూర్చోండ్రి. రే, నీకు బిర్యానీ మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదురా. అబ్బా, అమ్మో, అదేంట్రా పడిపోతుంటే కనీసం పట్టుకోవా? అయ్యో, మిమ్మల్ని ఎవరు పడమలేదు అంకుల్, వచ్చి కూసోమన్నా. అమ్మో, నువ్వు మామూలుడు కాదు రోయ్. అమ్మా, ఇల్లు కట్టినోడు ఫ్యాన్ కింద, అద్దెకున్నోడు ఏసీ కింద. కూల్ చూసి కుల్ అంకుల్ మీకు. కుళ్ళు కాదు, ఏమీ కాదు. నా అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. డాడీ జీతం వచ్చినాక. ఈ మాట ముందు 2 ఏళ్ల నుంచి మీ డాడీ మీ మమ్మీ చెప్తానే ఉన్నారా. ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు. కొత్త మాట ఏమైనా చెప్పరా? డాడీ శాలరీ వచ్చినాక. ఈ హుషారుతనం అద్దె చుట్లో ఉంటే మంచిగుండేదిరా. సర్లే అంకుల్, ఆంటీ ఎలా ఉంది? ఖాళీగా ఉంది ఇంట్లో. ఏం వంట చేస్తలే? లేదు. ఉపాసమా ఇద్దరికి? కాదు, జాగారం. మొన్ననేగా శివరాత్రి అయిపోయింది. ఇది ఆ జాగారం కాదురా. మీరు అద్దె ఇస్తే కొట్టుకెళ్ళి సరుకులు తెచ్చుకుని అన్నం వండుకు తింటాం. మా ఇంట్లో పొయ్యి ఎలగట్లేదు. అయ్యో, నిజమా అంకుల్?
ఇగో అంకుల్ గియగిప్పటి తీసుకొని పొయ్యి ముట్టించు, కావాలంటే కొవ్వొత్తి కూడా తీసుకోవో. అబ్బా, మీ పంచులు మామూలు పంచులు కాదురా, మీ పంచులు సంచుల్లో నింపుకొచ్చు తెలుసా? ఏం చేస్తాం అంకుల్, ఆ బిల్లు కట్టి ఈ బిల్లు కట్టి డాడీ శాలరీ అంతా అయిపోతుంది. అంటే ఎగ్గొడతారా ఏంట్రా? లేదంకుల్, మీరు అర్థం చేసుకున్నట్టు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలిగా. అరే, అప్పటి సంధి వాగుతూనే ఉన్నా, కాసిన మంచినీళ్ళన్నా ఇచ్చావురా? ఉండంకుల్ ఇప్పుడే తెస్తా. ఆ, ఇగో అంకుల్, అంకుల్ మీరు అడిగితే అద్దిగోపోవచ్చు గానీ మంచినీళ్ళు ఇస్తాం అంకుల్. అబ్బా, పానం చల్లబడ్డదిరా. అయ్యో అంకుల్, పానం సలబడితే సావు దగ్గరకు వచ్చినట్టు మా సైన్స్ సార్ చెప్పిండు. ఆ? నడవంకుల్ హాస్పిటల్ పోదాం. అబ్బా, నువ్వు టెన్షన్ పడకరా, నీళ్లతో చల్లబడ్డదిరా, నువ్వు ఆగం కాకు. అబ్బా భయమైంది అంకుల్. చెప్పరా, మీ డాడీకి చెప్పు, అంకుల్ వచ్చి అద్దె డబ్బులు అడిగాడని చెప్పు. ఆ సరే అంకుల్. అయ్యో అంకుల్ కూర్చోండి అంకుల్, ఆ, సీరియల్ టైం అయింది. నా బ్రతుకే డైలీ సీరియల్ అయిపోయిందిరా, ఇంక ఈ సీరియల్ పేర్లు ఏం గుర్తుంటాయి? అయినా డైలీ సీరియల్ చూసుడు తెలుసు గాని అద్దెవడం తెలీదారా మీ నాయనకి? అంకుల్ ఈ సీరియల్ పేరు తెలుసా? నా పెళ్ళాం పేరే నాకు తెలియదు, ఇంక ఈ సీరియల్ పేరేం గుర్తుంటది? వస్తా, అద్దె కోసం తర్వాత వస్తా. మీ డాడీకి చెప్పు, అంకుల్ అద్దె కోసం వచ్చాడని చెప్పు. సరే అద్దె కోసం అంకుల్. వచ్చాడని చెప్పు. సుబ్బయ్య, ఓ సుబ్బయ్య, ఎవరో? నువ్వో రాజారావు? ఏంది గెట్లా వచ్చినావు? ఏం లేదు, జర పైసలు అవసరం పడినాయి. లక్ష్మీపతి దగ్గర పోతే నువ్వేదో ఫైనాన్స్ దందా చేస్తున్నావు అని చెప్పిండు. అందుకే నీ దగ్గరకు వచ్చిన. గట్లనా? దా జర కూర్చొని మాట్లాడుకుందాం. దా ఎట్లా కూర్చో. ఆ, ఎంత కావాలా? 1 లక్ష అయితే చాలు. గట్లనే, 1,00,000 కాకపోతే 2 లక్షలు తీసుకో. కానీ నా కాడ మిత్తి మాత్రం వారానికి పావలా లెక్క. ఆ, వారానికి పావలా అంటే నెలకి రూపాయి, అంతేనా? గట్లనే అనుకో, కానీ నేను నెలల లెక్క ఇయ్యా, వారం లెక్కనే ఇస్తా. నీకిష్టమైతే తీసుకో, లేక మానుకో. ఆ, వారానికి పావలా అంటే గట్లయితే 2 లక్షలు ఇయ్యి. గట్లనే, ఆ, ఇంత పైసలు జల్దీ ఏముంది? బిడ్డకి పెళ్లి ఫిక్స్ ఓ అయ్యి. మంచి ముచ్చటేగా. అవు, నీకెంత కావాలనో అడుగు, అంతే ఇస్తా. నాకు 2 లక్షలు చాలు. గట్లనే, జర పత్రాలు తీసుకొస్తా, దస్కత్ చేసి సొమ్ములు తీసుకుంది గాని. జర కూర్చో. నా తాన 3 లక్షలు ఉన్నాయి. గీ సుబ్బయ్య 2 లక్షలు ఇస్తాన్నాడు. 5 లక్షలు బిడ్డ పెళ్లి ధూమ్ ధామ్గా చేస్తాయి. ఇక ఆ, ఎన్ని వారాలు కావాలా? 2 నెలలు కావాలి. అగో, నేను ముందే చెప్పిన, నేను నెలల లెక్క ఇయ్యా, వారాల లెక్కనే ఇస్తా. ఎన్ని వారాలు కావాలా? నెలకి 4 వారాలు, 2 నెలలకి 8 వారాలు. బిడ్డ పెళ్లికి ఇంకా 20 దినాలుంది. ఒక 8 వారాలు కావాలి. గట్లనే. ఆ, ఈడ సంతకం చెయ్యి. జర చూసి దస్కచ్చేవయ్యా. నువ్వేమన్నా మోసం చేస్తావా నన్ను? సొమ్ములు తీసుకో. 8 వారాలు అయినాక సొమ్ములు మొత్తం తీసుకొచ్చి నాకు ఇయ్యాలా? ఇదిగో తంబి, నేను ఎంత మంచిగా సొమ్ములు ఇస్తానో జర బద్మాషి లెక్కన అంతగా వసూలు చేసుకుంటా. సమజైనదా? శుభలేఖ వచ్చిన తర్వాత కలుస్తా. గట్లనే, దావతంటే రాకుండా ఎట్లుంటాం? గట్లనే వస్తా. వస్తా. ఆ. అరే చెప్పారా, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. మరి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా? రష్మిక. నేషనల్ క్రష్. రేద్వల్లారా నన్ను అడగరారా? అరే ఎదవా చెప్పరా. చెప్పారా, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుపమ పరమేశ్వరన్. ఓ, రింగుల జట్టు హీరోయిన్. రింగుల జట్టు హీరోయిన్.
నేను అలాంటి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. అరే నాకు రింగుల జుట్టు అమ్మాయిలు అంటే నచ్చర్రా. పందికేం తెలుసురా పౌన్స్ పౌడర్ వాసన. రింగ్ల జుట్టు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? ఆమె చిక్కెంటుకలకు బుగ్గలు వస్తాయి. ఆ? మంచినీళ్ళు తాగుతారా? వద్దు. సరే, డబ్బు దొరికిందా? దొరికింది. సుబ్బయ్య సేటు మనకు 2 లక్షలు ఇచ్చిండు. సుబ్బయ్య చాలా మంచివాడే. ఈ మధ్య నెలమిత్తి కాదు, వారానికి మిత్తి పావలకే ఇస్తున్నాడు. వారానికి పావలనా? అవును, వారానికి పావల, నెలకి రూపాయి మాత్రమే. ఈ రోజుల్లో రూపాయికి వడ్డీ ఎవరిస్తున్నారు చెప్పు? లేదండి, మొన్నటిదాకా 3 రూపాయలకి ఇచ్చేవాడు. ఈ రోజు రూపాయి కంటే ఏదో మతలబుంది. ఏం మతలబ్ లేదు, గితలబ్ లేదు. మనమంటే సుబ్బయ్యకి ఫుల్ అభిమానం, అందుకే రూపాయి వడ్డీకి ఇస్తుండు. నాకైతే నమ్మకం లేదు, ఏదో మతలబుంది. అదంతేం లేదు. నువ్వు పోయి పెళ్లికి ఎవరైనా పిలవాలి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోపో. సర్లే, తెచ్చిందే వడ్డీకి కష్టపడి తెచ్చినట్టు. ఎక్కువ వడ్డీకి తెస్తే ఎక్కువ వడ్డీ అంటారు, తక్కువకి తెస్తే ఏదో మతలబుంది అంటారు. పెద్ద తలనొప్పిరా బాబు. అరే కిట్టుగాడు ఎక్కర్రా? నీకు తెలియదా? వాళ్ళ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పనుల మీదనే తిరుగుతున్నాడు. అయితే పెళ్లిలో మనం మస్తు ఎంజాయ్ చేయొచ్చురా. గాడావి మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఎవ్వరేమన్నారు. ఏంద్రా కిట్టుగాడు ఇచ్చాడు వస్తుండు? ఆడేంద్రా కోపంగా ఉన్నట్లున్నాడు. అరే గా సుబ్బయ్య గారు ఇంత పని చేసాడని అనుకోలేదురా. ఇప్పుడు ఏమైందిరా? మా నాయన సుబ్బయ్య తానికి పోయి 2 నెలలకి 2 లక్షలు మిత్తి పైసలు తెచ్చిండు. మరి ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఆ సుబ్బయ్య వారం దినాలకే మొత్తం పైసలు ఇమ్మని మళ్ళీ ఇంటి మీదకి వచ్చిండు. సరిగ్గా చెప్పురా ఏమైందో. ఏమైందంటే, రాజారావు, ఓ రాజారావు, రాజారావు, రాజారావు. మీరా సేటు? నేనే. రాజారావు లేడా? లేరు, బయటికెళ్లారు. వస్తారు, కూర్చోండి. పెళ్లి పనులు ఎందాక వచ్చినాయి? ఎక్కడండి? వెనకెవరూ చేసేవారు లేరు కదా. ఏం చేసుకోవాలన్నా మేమిద్దరమే కదా. ఎట్లానా? నమస్తే సేటు, బాగున్నావా? గిట్లొచ్చినావు? జ్యోతి, సేటుకి చాయ్ పట్టుకోనరా. నేను సాయి తాగనికి రాలే. ఏం సేటు గుస్సవుతున్నావు? ఏమైందా? పైసలు ఎప్పుడు ఇస్తావు? ఏం పైసలు? ఏ పైసలా? మిత్తి పైసలు. మిత్తి పైసలా? ఏంది సేటు, తీసుకొని 1 నెల రోజులు కాలేదు, అప్పుడే మిత్తి ఏంది? అవు, నేను 2 నెలలకే తీసుకున్నా కదా. నేను ముందుగానే చెప్పినా, నేను నెలల లెక్క కాదు వారాల లెక్కనే ఏం చెప్పినా. వారాలు లెక్కించినా కూడా 8 వారాలే అవుతుంది కదా. అవు, 8 వారాలు అయ్యింది కదా. అరే అట్టయితే సేటు ఎట్లయినదా? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. అరే అట్టయితే సేటు 8 దినాలే కదా అయింది. వారం మీద ఒక్కరోజే అయింది, అంతే కదా. మరి 8 వారాలు అయ్యింది కదా. అట్లెట్లా? వారానికి 7 రోజులే కదా. బరే 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 బరే. ఇట్రా 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 ఇట్రా. వారానికి 7 రోజులా? ఎవర్రా నీకు చెప్పింది? మా సారు, మా అమ్మమ్మ, నాయన అందరు చెప్పిండ్రు. అంతా తప్పే చెప్పిండ్రు. ఏది ఆ రోజులేందో చెప్పు. ఆదివారం, సోమవారం, మంగళవారం. ఆగాగాగు, రోజుల పేర్లు చెప్పరా అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, వారాల పేర్లు చెప్తావేంద్రా? అంటే గది సమజైనదా? వారానికి 7 రోజులు కాదు, వారానికి రోజులే లేవు. వారం అంటే ఒక్క రోజు, 8 వారాలంటే 8 రోజులు, గంతే. ఇది అన్యాయం.
నేను చెప్తూనే ఉన్నా ఏదో కిరికిరి ఉందని విన్నావా? చూడు, సుబ్బయ్య సేటు మంచోడు మంచోడు అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో, వారానికే వడ్డీ అంట. ఇగో దాని గొప్పగానే సంతకం పెట్టినావు. మిత్తి పైసలు ఇస్తావా, మొత్తం డబ్బులు ఇస్తావా? ఇప్పుడు ఇచ్చేది లేదు. అవు పైసలు ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు లేవు. తీసుకున్నప్పుడు ఎరికలే పైసలు అడిగితే ఏం పైసలు అంటావు? పైసలు మొత్తం ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు బయటేస్తా. నా కాడ తీసుకున్న 2 లక్షలు, మిత్తి 4,000, మొత్తం 2,04,000 ఇప్పుడు కట్టు. ఇప్పుడేం లేవని చెప్పాం కదా. గట్లయితే మళ్ళా 8 వారాల కప్పు తీసుకో. ముంగట 8 వారాల మిత్తి 4,000 ఇప్పుడు ఇయ్యి. నా కర్మ, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. ఉండు, తీసుకొచ్చిస్తా. సుబ్బయ్య మజాక. ఇదిగో సేటు, నీ 4,000. చూడు రాజారావా, నీకు నాకు దుష్మని ఏమీ లేదు. దోస్తానే, దందా దందానే. నా వడ్డీ నాకిస్తే నా అంత మంచోడు ఇంకోడు లేడు. ఇగో పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోక. దావతకొస్తా. నా కర్మ. అది జరిగింది. వారానికి 7 రోజులు కాదు, ఒక్క రోజు 1 వారం అంటూ లాజిక్గా మాట్లాడిండు. అంత మోసం జరిగిందారా? అవునరా, వాడికి ఎట్లయినా బుద్ధి చెప్పాలి. ఈరోజు రాత్రి మనం ముసుగేసుకొని వెళ్ళి 4 పీకేసేద్దాం. దానివల్ల మనకేం లాభం? మనం అందరం దొరికినామనుకో, వాళ్ళే మనం 4 పీక్తారు. అది కాదు, వాడు స్కూటర్ మీద వెళ్తుంటే డాష్ ఇద్దాం. దెబ్బలు తగిలితే మానిపోతాయి, కానీ వాడి బుద్ధి మాత్రం మారదే. మరి ఏం చేయాలా నువ్వే చెప్పు. వాడు ఏ లాజిక్ తో మన ఆయన దెబ్బ తీసిండో అదే లాజిక్ తో వాడిని దెబ్బ తీయాలి. ఐడియా, ఈ దెబ్బతో వాడు పరేషాన్ కావాలి. ఏం చేస్తాడో చూద్దాం పదండి. సరే నడుంది. ఇవాళ సుబ్బయ్య వస్తాడు. అవునే, అప్పుడే 8 దినాలు అవుతుంది. దినాలు కాదు, వాడి లెక్క ప్రకారం వారాలు. మళ్ళీ మిత్తి 4,000 ఇవ్వాలి. వాడి పైసలు వాడి ముఖాన్ని కొడదామంటే పైసలన్నీ అయిపోయినాయి. పెండ్లికి ఇంకా 15 రోజుల టైం ఉంది, కానీ ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. నాయనా, వాడికి మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరమే లేదు. అదేందిరా, మనం పైసలు తీసుకున్నాం కదా, న్యాయంగా అయితే కట్టాలి కదా. వాడు న్యాయంగా అడిగితే మనం న్యాయంగా కడతాం. మళ్ళీ ఇంటి మీదకొచ్చి ఆగం ఆగం చేస్తాడు. మొన్న లొల్లికే పరువంతా పోయిందిరా, మళ్ళా లొల్లి చేస్తాడు. నాయనా, గా సుబ్బయ్యగానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. వాడొస్తే నువ్వేం మాట్లాడకు, నేను మాట్లాడతా. ఏం చేస్తావు? ఏం చెప్తావురా? చెప్పను, చేసి చూపిస్తా. రాజారావు, నమస్తే సేటు. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, గింతలో నువ్వే వచ్చావు. ఎరగిట్టు, బాగున్నావా? నీలాంటి వాళ్ళ చేతిలో పడ్డాక ఎలా ఉంటాంలే. అవును, ఏంటి ఇలా వచ్చావు? మిత్తి డబ్బులు ఇవ్వాలి కదా, నీకు తెలవదా? తెలుసు, మళ్ళీ చెప్పు ఎంత ఇవ్వాలో. సరే, మీ నాయన నా కాడ వారానికి పావలా మిత్తి చొప్పున 8 వారాలకి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. 9వ రోజు డబ్బులు ఇవ్వాలా? అవును. అవు, మొన్న 8 వారాలకి 4,000 ఇచ్చినాం కదా. మళ్ళీ 8 వారాలు వచ్చినాయి కదా. మా నాయన 8 వారాలకి నీ తాన పైసలు తీసుకుండు, అంటే 9వ వారానికి మొత్తం పైసలు నీకు ఇవ్వాలి. గంతే కదా? గంతే. నువ్వు చదువుకున్నోడివి, నీకు లెక్క తెలవదా? వారం అంటే అదే నీ లెక్క ప్రకారం 1 రోజు. 8 వారాలు అంటే నువ్వు ఎప్పుడు రావాలి? 8 వారాలు అయినాక రావాలి. నిన్నటికి అయినాయి కదా. వారాలు కాదు, 9 దినాలు. అవు, మరి ఇవాళ ఎందుకు వచ్చినావు? మరి 8 వారాలు అయినాయి కదా. మా నాయన నీ తాన ఏ వారం అప్పు తీసుకున్నాడో చెప్పు. సోమవారం. ఏ వారం చెప్పు? సోమవారం 1, మంగళవారం 2,
బుధవారం 3, గురువారం 4, శుక్రవారం 5, శనివారం 6, ఆదివారం 7, సోమవారం 8. ఆగు. సోమవారం 1 కదా, ఒకసారి లెక్క పెట్టను. మళ్ళీ 8 సోమవారం ఎట్లా లెక్క పెడతావు? 9 రోజులు కదా. నువ్వు రోజు లెక్క నెల లెక్క ఇయ్యలేదు కదా, వారాల లెక్కే ఇచ్చావు, అవును కదా? అవు. మరి 8 అయినాక రావాలి కదా. మరి ఇలా 8 రోజులు అయినాయి కదా. అదే వాళ్ళు 9వ వారం కదా, ఎట్లా? 1 సోమవారం, 2 మంగళవారం, 3 బుధవారం, 4 గురువారం, 5 శుక్రవారం, 6 శనివారం, 7 ఆదివారం, 8 సోమవారమే. ఆగు. 1 సోమవారం కదా, మళ్ళీ 8 సోమవారం ఎట్లా లెక్క పెడతావు? అట్లా ఎట్లా అవుతుంది? అసలు వారాలెన్ని? 7 ఆదివారం, సోమవారం. ఆగు. నీ లెక్క ప్రకారం వారానికి 7 రోజులు కదా, 8 వారాలు కప్పెక్లిస్తావు? వారానికి 7 రోజులు కదా. వారానికి 7 రోజులు ఉండవని చెప్పినావుగా. వారం అంటే 1 రోజు అని చెప్పినావుగా. నీ లెక్క ప్రకారం 8వ వారం వచ్చినాకరా. 8వ వారం రాదు కదా. మరెట్లొస్తుందని అప్పించినావు? వచ్చినప్పుడేరా. నీ 2 లక్షలు మితితో సహా ఇచ్చేస్తాం. ఇది అన్యాయం. నువ్వు చేసేది న్యాయమైనప్పుడు ఇది అన్యాయం ఎట్లయితది? మా కిట్టు చెప్పింది నిజమే. నువ్వు 8వ వారం రా, అప్పుడు మొత్తం ఇస్తాం. వెళ్ళ. 8వ వారం రాదు కదా. అయితే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మా కిట్టు చెప్పింది కరెక్ట్. నీ 8 వారాలకి మొన్నే మిత్తి కట్టినాం కదా, వెళ్ళు. 9వ వారం రా. బాబు రాజారావు, నీకో దండం. నువ్వు నాకు ఏమిత్తి ఇయ్యక్కర్లే. అసలు నాకిస్తే చాలు. బుద్ధి గడ్డి తిని నిన్ను మిత్తి అడిగిన. క్షమించు. ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు, అక్క పెళ్ళైనాకరా. చూడు సుబ్బయ్య, నేను నీ అంత అన్యాయం చేయలేను. నీ అసలు వడ్డీ 2 నెలలు తీరుస్తాను. నువ్వు వెళ్ళిరా. నీ వడ్డీతో కాదు, ధర్మ వడ్డీతో. గట్లనే. నువ్వు గట్లంటే గట్లనే. రాజారావు, నేను వస్తా. అమ్మా, నేను వస్తా. మంచిది. ఉంటాను. అమ్మో, వాయించారా బాబు. సుబ్బయ్యకి భలే దెబ్బ కొట్టారు. కిట్టుతో పెట్టుకుంటే మడతడిపోద్ది.